ఈ రోజు అయితే మనం బీహార్లో ఉన్న బుద్ధ విహార్ అదే అండి బుద్ధుడికి జ్ఞానోదయమైన బుద్ధగయ గురించి మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బుద్ధగయ అని చెప్పాను కదా, ఇది బీహార్లో ఉంది. నేను లాస్ట్ టైం అయితే వెళ్ళాము. అలాంటిది సేమ్ మేముండే ప్లేస్లో కూడా బుద్ధ విహార్ అని ఒక ప్లేస్ ఉంది. దాన్ని అయితే విజిట్ చేసాము. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది బొకారోలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ వాతావరణం చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పట్టణ జీవితంలో ఒత్తిడి ఉపశమనం పొందడానికి మరియు ధ్యానం చేయడానికి ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పిన్ వేస్తే పిన్ సౌండ్ కూడా వినిపిస్తుంది, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపలైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా పండుగలు, బుద్ధ పౌర్ణమి లాంటి రోజుల్లో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము లాస్ట్ టైం అయితే బుద్ధగయ వెళ్ళాము. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, మళ్ళీ గుర్రపు బండ్ల మీద స్వారీ, అక్కడి వాతావరణం అయితే నాకు ఇంకా గుర్తుంది. బుద్ధుడికి జ్ఞానోదయమైన చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది నాకు తెలిసినంత వరకు అయితే చైనా పీపుల్ చాలా మంది ఉండే, చైనా నేపాల్ వాళ్ళు చాలా మంది ఉండే. వీళ్ళు కాషాయపు వస్త్రాలు ధరించి పూజలు చేస్తూ ఉండే. విహార్ లోపల ప్రధాన బుద్ధ విగ్రహం సింపుల్గా బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉంటాడు. అంగు ఆర్భటాలు ఏమీ ఉండవు, జస్ట్ గులాబీ పూలు మాత్రమే బుద్ధుడికి సమర్పిస్తుంటారు. చాలా సింపుల్గా ఉంటుంది లోపల, కాకపోతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఒక పిన్ వేస్తే కూడా సౌండ్ వస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధుడి మాటలు కానీ సూక్తులు కానీ అంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. తను ఒక మాట అన్నాడు, ఏంటి అంటే 1000 పనికిరాని మాటల కంటే కూడా నిన్ను ప్రశాంతంగా ఉంచే ఒక్క మాట చాలు అని. విహార్ లోపల ఒక ఆర్ట్ ఉంది, నేనైతే దాన్ని చూసాను. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఒక స్కూల్ అబ్బాయి దాన్ని డ్రా చేశాడు, మీరు కూడా చూడొచ్చు. అప్పుడప్పుడు ఇవి కూడా ఫాలో అవ్వండి. అశోకుడు అంతటి వాడే బుద్ధుడి గురించి తెలుసుకొని బుద్ధుడిని అనుసరించారు. మనం ఎంత చెప్పండి. మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అక్కడ 180 అడుగుల పెద్ద బుద్ధ విగ్రహం కూడా ఉంది. అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. బుద్ధుడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడన్న విషయం చాలా మందికి తెలిసి ఉంటుంది కదా. ఈ వృక్షం వచ్చేసి 2500 సంవత్సరాల క్రితం చెట్టు. చాలామంది ఈ వృక్షం కింద పూజలు చేస్తూ ఉంటారు. నేనైతే చాలా మందిని చూసాను. నేపాల్ వాళ్ళు, ఫారినర్స్, థాయిలాండ్ నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ. ఈ ఆలయం పక్కనే ఒక కమలాల కొలను కూడా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది. మీరు తప్పకుండా వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మనసు ప్రశాంతతనే కాకుండా ఆనందంగా కూడా ఫీల్ అవుతారు. మేము కూడా మళ్ళీ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ ఇయర్ తప్పకుండా వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో క్లియర్గా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ ఇక్కడ బుద్ధగయాలో వృక్షం ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా రావి చెట్టు ఒక వృక్షం ఉంది. దాని కింద బుద్ధుడి కొన్ని విగ్రహాలు అయితే అరేంజ్ చేశారు. చూడొచ్చు మీరు. లాస్ట్ టైం నేను కొన్ని క్లిప్స్ ఉంటే దీనికి యాడ్ చేశాను, చూడండి. చాలా మంది ఫారినర్స్ ఉంటారు ఇక్కడ. ఎలక్ట్రిక్ ఆటోలే ఉంటాయి దాదాపు, మనకు నార్మల్గా చూసే ఆటోలు ఉండవు. చూడండి, చాలామంది కాశీ వెళ్తారు కదా, ఇక్కడ నుంచి కాశీ నుంచి దాదాపు 2 అవర్స్ ఏమో వస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి కాశీకి వెళ్ళినప్పుడు బుద్ధగయ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, ఇది స్టార్టింగ్ కాబట్టి. అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.